తర్వాత వాళ్ళ తండ్రి గారైనటువంటి పాండురాజు గారి రాజ్యం వాళ్ళకి దక్కవలసి ఉంది. దుర్యోధనుడు అంత తేలికగా రాజ్యాన్ని ఇవ్వడు. కాబట్టి తిన్నగా యుద్ధానికి వెళ్ళిపోతే అదిగో పాండవులు ముందు కయ్యానికి కాలు దువ్వారు అనేటటువంటి అపకీర్తి వస్తుంది. అటువంటి అపకీర్తి రాకుండా ఉండాలి ఒకటి. రెండు, యుద్ధమైన వెంటనే నిర్ణయం తీసుకుని చేసేది కాదు, ముందు సంధి కొరకు ప్రయత్నం చెయ్యాలి. ఆ సంధి నియమములు ఒడంబడకపోతే, తాము అనుకున్నటువంటి కార్యం నెరవేరకపోతే అప్పుడే యుద్ధం చేయవలసి ఉంటుంది. సంధి జరగాలి అంటే రాయబారి ఉండాలి. ఆ రాయబారి సరి అయినటువంటి వ్యక్తి, దక్షత కలిగినటువంటి వ్యక్తి, మాట్లాడగలిగినటువంటి నైపుణ్యం ఉన్నవాడు, ధైర్యం ఉన్నవాడు, ధర్మము తెలిసిన్నవాడు, వాక్చతురుడు అయి ఉండాలి. అటువంటి వ్యక్తి రాయబారిగా లభించాలి. పాండవుల పక్షాన ఆయన వెళ్ళి కౌరవ సభలో మాట్లాడి వాళ్ళు ఏమన్నారు అన్నది స్పష్టమైన అభిప్రాయంతో తిరిగి వచ్చి పాండవులకు నివేదించాలి. ఆ తర్వాతనే యుద్ధానికి సంబంధించినటువంటి ప్రయత్నం. యుద్ధం కూడా వెంటనే చేసేసేది కాదు. ఎందుకని అంటే పాండవులు సైన్యాన్ని సమీకరించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి సైన్యం లేదు. అందుచేత మిత్రులైనటువంటి రాజులందరినీ కూడగట్టుకుని సైన్యంతో సిద్ధమై అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి. అంటే ఇన్ని ప్రయత్నములు జరగవలసి ఉంది. మానవ ప్రయత్నం అంతా జరిగిన తర్వాత యుద్ధంలో జయాపజయములు విధి నిర్ణీతములు. పరమేశ్వరుడు ఎటు నిర్ణయిస్తే అటువైపు విజయం వరిస్తుంది. కానీ ముందు చేయవలసినటువంటి ప్రయత్నాన్ని చేయడంలో మాత్రం ఏ విధమైనటువంటి వైక్లభ్యం ఉండకూడదు. దాన్ని పద్ధతి ప్రకారం, ధర్మ ప్రకారంగా చేయవలసినటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చెయ్యాలి. దానికి పాండవులు సిద్ధపడినటువంటి పర్వం ఏదున్నదో అటువంటి ప్రయత్నమంతా జరిగినది ఎందులో జరిగినదో ఆ పర్వాన్నంతటినీ ఉద్యోగ పర్వము అని పిలిచారు. ఈ ఉద్యోగ పర్వ ప్రారంభం మంగళంతో మొదలైంది. ఉత్తరాభిమన్యుల యొక్క వివాహం పూర్తయిపోయిన తర్వాత ఆ వివాహం కోసమని వచ్చినటువంటి బంధువులు కృష్ణుడు, బలరాముడు, అలాగే ఉపపాండవులు, భీముని యొక్క కుమారుడైనటువంటి ఘటోత్కచుడు, అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి అభిమన్యుడు, వీళ్ళందరూ కూడా ఉపప్లావ్యంలో విరాటరాజు గారి యొక్క సభామంటపంలో కలుసుకున్నారు. కలుసుకున్న తర్వాత ఇక తర్వాత చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి ప్రయత్నం రాజ్యానికి సంబంధించినది. కాబట్టి ముందు శ్రీకృష్ణ పరమాత్మ మాట్లాడడం ప్రారంభం చేశాడు. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన అన్నాడు, కపటజ్యూతమునందు సౌబలునిచే కౌంతేయులాత్మీయ రాజ్య పదభ్రంశము పొంది సత్యనిరతిన్ శక్తాత్ములయ్యుండియున్ కుపితస్వాంతులు కాక తత్సమయ సంక్షోభంబు కాకుండగా విపినావాసము గుఢచర్యయును కావింపం తలం పప్పదే. ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన అన్నాడు, మీ అందరికీ తెలుసున్న విషయమే. అటు ద్రుపదుడికి తెలుసు, విరాట మహారాజు గారికి తెలుసు, మిగిలిన వారికి అందరికీ తెలుసు, సాత్యకి తెలుసు, మీ అందరికీ తెలుసు. జరిగినటువంటి ద్యూతం ధర్మబద్ధమైనటువంటి ద్యూతం కాదు, అది కపటద్యూతం. అటువంటి ఆ కపటద్యూతమునందు ఆ శకుని చేతిలో పాండవులు సమస్తమైనటువంటి రాజ్య వైభవాన్ని పోగొట్టుకున్నారు. తమదైనటువంటి రాజ్యాన్నంతటినీ పోగొట్టుకుని అయినప్పటికీ కూడా సత్యమునందు ఆసక్తి కలిగినటువంటి వారై పరాక్రమం ఉన్నప్పటికీ ఆయుధములు చేతపట్టి ఏ విధమైనటువంటి ప్రతీకారానికి వెళ్లకుండా మనం సత్యనిష్టతో నియమములను పాలన చెయ్యాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో చాలా క్లేశంతో కూడుకున్నటువంటి 12 సంవత్సరముల అరణ్యవాసం చేశారు. ఆ అరణ్యవాస సమయంలో భయంకరమైనటువంటి క్రూరమృగాల మధ్య, రాక్షసుల మధ్య నివాసం ఉన్నారు. అది అయిపోయిన తరువాత అజ్ఞాతవాసం మరీ కష్టం. అటువంటి అజ్ఞాతవాసం 1 సంవత్సరం పాటు చేశారు. ఇప్పుడు అవి పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు నియమములను పాటించి వచ్చారు. వచ్చిన తరువాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి దక్కడం న్యాయం. అటువంటి రాజ్యం ఇప్పుడు లభింపకపోతే ఖచ్చితంగా వాళ్ళు కుపిత మనస్కులు అవుతారు. కుపిత మనస్కులైన తరువాత అది పరాక్రమ ప్రకటనమునకు దారితీస్తుంది. అటువంటి పరిస్థితి కలగకుండా ఉండాలి అంటే ఇప్పుడు ధృతరాష్ట్రుడు ముందుకు రావాలి. ముందుకొచ్చి
పెద్దరికం తీసుకుని అటు కుమారుల్ని ఇటు కుమారుల్ని కూడా శాంతియుతంగా ఉంచడం కోసం న్యాయబద్ధంగా వీళ్ళకి రావలసినటువంటి రాజ్యం ఏదైతే ఉందో, తమ్ముడికి చెందినటువంటి పాండురాజు గారికి చెందినటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్య భాగాన్ని ధర్మరాజు గారికి ఇచ్చేయడం అనేటటువంటిది పరమన్యాయం. కేవలం అటువంటిది కోరుకుంటాడు తప్ప వేరొకటి కోరుకునేవాడు ధర్మరాజు కాడు. ఎందుకని అంటే ధర్మ మార్గంబు తప్పక తలపుడొక్క తిరగు, ధర్మము తప్పి యుధిష్ఠరుండు పడయ నడబడయింద్ర పదవినైన, ఉచితగతి ఎంత వలసిన ఉల్లసిల్లు. ఇది ధర్మరాజు గారి యొక్క లక్షణము అని చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకు ఆయన ఆ పక్షాన్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నాడు. ధర్మరాజు గారి యందు ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే ధర్మము చేత కట్టబడినదైనటువంటిది తక్కువైనా ఆయనకి సంతోషదాయకం. ధర్మాన్ని విడిచిపెట్టేసి పొందినటువంటి ఇంద్ర పదవిని కూడా ఆయన ఇష్టపడ్డాడు. అంటే ఆయనకి ఎంత సంపాదించాం, ఎంత మన దగ్గర ఉంది, మన దగ్గర పరాక్రమం ఉంది కాబట్టి లేదా వేరొక మార్గంలో దేన్ని సంపాదించగలం అన్నదానికన్నా ధర్మాన్ని పాటించామా లేదా అన్నది ప్రధానం. ఏ మార్గాన్ని అనుసరించాము మనం సంపాదించడానికి అన్నదానికి పెద్దపీట వేస్తాడు తప్ప మార్గం గురించి ఆలోచించకుండా కేవలం ఫలితాన్ని ప్రయోజనాన్ని ఆశించేటటువంటి వాడు ధర్మరాజు కాడు. అంటే ఆయన నిరంతరం ధర్మమును అపేక్షిస్తూ ఉంటాడు. అటువంటి ధర్మరాజు గారు కాబట్టి ఇంతకాలం నుంచి అంత ఓపిక పట్టి ఉన్నాడు. ఇప్పుడు ఇటువంటి వాడి గురించి ఆలోచించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి ప్రయత్నం చెయ్యాలి అన్న దాని మీద మీ అందరూ కూడా ఆలోచన చెయ్యండి. మీరు ఏ కర్తవ్యాన్ని ఉపదేశిస్తే బాగుంటుందో, మనం ఎటువంటి మార్గంలో విడితే బాగుంటుందో పెద్దలు కనుక మీ అందరూ కూడా మీ భావాన్ని పంచుకోండి. మీరు మీ భావాన్ని పంచుకునే ముందు మొట్టమొదట నా భావాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తానని చెప్పి కృష్ణ పరమాత్మ స్పష్టంగా తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. పాండవులకు ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని ఇవ్వడానికి దుర్యోధనుడు అంగీకరించకపోతే ఖచ్చితంగా ఇక శాంతి మార్గాన్ని విడిచిపెట్టి పరాక్రమ ప్రకటనం వైపుకి ధర్మరాజు పాండవులు వెళ్ళవలసి ఉంటుంది. అవతల దుర్యోధనుడు కూడా యుద్ధానికి ఆసక్తి చూపి యుద్ధరంగంలో కలుసుకోవడానికే ఇష్టపడినా కేవలం బాహుపరాక్రమం ఉంది కాబట్టి యుద్ధం చేయడానికి పాండవులకి అవతల వైపు ఎంత సైన్యం ఉన్నా పర్వాలేదు అని నిర్ధారించడం కూడా సాధ్యం కాదు. ఎందుకనంటే యుద్ధం చెయ్యాలనేటటువంటి కృతనిశ్చయంతో పాండవులకు రాజ్యం ఇవ్వకూడదన్న అభిప్రాయంతో దుర్యోధనుడు ఉన్నాడు. కాబట్టి ఇప్పటికే సైన్యాలను సమీకరించుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అవతలి వారు అంత సైన్యంతో యుద్ధానికి వస్తే ఎంత భుజపరాక్రమం ఉన్నవాళ్ళైనా అశేషమైనటువంటి సైన్యంతో కేవలం కొద్దిమంది యుద్ధం చేయడం అనేటటువంటిది అంత తేలిక మార్గం కాదు. కాబట్టి పాండవులు కూడా వాళ్ళ యొక్క మిత్రుల యొక్క సహాయాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రెండు వైపులా కూడా చాలా పెద్ద పెద్ద సైన్యములు సమీకరింపబడతాయి. సమీకరింపబడి ఇద్దరు యుద్ధభూమిలో కలుసుకుంటారు. కలుసుకున్న తర్వాత అది దేవదానవ సంగ్రామం ఎలా ఉంటుందో అంత భయంకరమైనటువంటి సంగ్రామం జరుగుతుంది. ఎందుకనంటే పాండవులు ఎంత శక్తివంతులైనా కావచ్చు, అవతల పక్షాన్ని తక్కువ చేయడం కూడా సాధ్యం కాదు. వాళ్ళు కూడా అంత గొప్ప పోరాట పటిమను ప్రదర్శిస్తారు. అప్పుడు అంత పెద్ద యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు కేవలం ఒక ఊహ చేత ఇటువంటిది జరుగుతుందని చెప్పడం తప్ప అవతల వారి యొక్క మనస్థితి ఖచ్చితంగా ఎలా ఉంది, అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది తెలియాలి. అది తెలియాలి అంటే ఎవరో ఒకరిని ఇక్కడి నుంచి కౌరవ సభకి పంపాలి. ఆయన తగినటువంటి దక్షత కలవాడై ఉండాలి. ఆయన వెళ్ళి మాట్లాడి వచ్చిన తరువాత అసలు కౌరవులు రాజ్యభాగాన్ని పాండవులకు ఇవ్వడానికి ఏ విధంగానూ ఉత్సాహంతో లేరు అన్న విషయం నిర్ణయం అయిపోతే అప్పుడు మనం తర్వాత ఏం చెయ్యాలి అన్న విషయం మీద కూర్చుని మాట్లాడుకుని ప్రయత్నం ప్రారంభం చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎవరినైనా రాయబారానికి పంపిస్తే బాగుంటుంది అనేటటువంటిది నా యొక్క ఉద్దేశ్యం. కాబట్టి మీ అందరూ ఏమంటారు అన్నదాన్ని కూడా ఆలోచన చేసి కర్తవ్యాన్ని ఉపదేశం చేస్తే
ఇరుపక్షాల వారికి ఇది మేలైనది, ధర్మయుక్తమైనది, శ్రేష్టమైనది అయిన మార్గంలో మనం ప్రయాణం చేద్దాం అని చెప్పినప్పుడు వెంటనే బలరాముడు లేచాడు. లేచి ఆయన అన్నాడు, నిజమే, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాట పరమ యథార్థం. అటువంటి ప్రయత్నం జరగవలసినదే. తమ సగుపాలు కోలుపడి దానిన ఇప్పుడు కోరు వీరికిన్ సముచిత వృత్తినిచ్చి తమ సామున సంతసమందియున్కి యుక్తము ధృతరాష్ట్రసూనునకు దాననపాయము లేకయుండు కోపముడిగి వీరు చేయుదురు బాంధవము ఈ జగము ప్రియంపడున్. కృష్ణుడు చెప్పినట్టుగా ఇద్దరూ ప్రశాంతమైనటువంటి మార్గాన్ని ఎంచుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకని అంటే వీళ్ళు రాజ్యాన్ని కోల్పోయారు, ఇన్ని ఇడుములు పడ్డారు, ఇప్పుడు తిరిగి వచ్చారు, వాళ్ళు పాటించవలసినటువంటి నియమాల్ని పాలన చేశారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి రావలసినటువంటి రాజ్యం ఏదైతే ఉందో దాన్ని దుర్యోధనుడు సముచితంగా తనకి రావలసిన సగంతో తాను తృప్తిపడి వీళ్ళకి రావలసిన రాజ్యాన్ని వీళ్ళకి ఇచ్చేస్తే పరమ ప్రశాంతంగా ఉంటుంది, ఎవరికీ కీడు ఉండదు. పైగా దాని వలన పాండవులు కూడా కోపాన్ని విడిచిపెట్టేసి బంధుత్వాన్ని కలుపుకుని బంధుత్వాన్ని నెరపుతారు. దాని వలన లోకానికి కూడా శాంతి కలుగుతుంది, ఈ యుద్ధం జరగకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నం మంచిదే, ఇద్దరూ ప్రశాంతంగా ఉండడమే మంచిది. కాకపోతే మాట పొందిరింగి యొటమై నల్లన చేరి కౌరవేందు చిత్తవృత్తికి అనుగుణంబుగాగా నానతుండకుచూ ప్రార్థించి అడగకున్నా తెరగుపడదు. అయితే ఎవరైతే పాండవులకు రావలసినటువంటి రాజ్యం గురించి అడగడానికి రాయబారిగా కౌరవుల దగ్గరికి వెడతాడో ఆ వెళ్ళేటటువంటి వ్యక్తి యొక్క సమర్థత మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వెళ్ళేటటువంటి వ్యక్తి చాలా జాగ్రత్తగా మెల్లగా ఆ దుర్యోధనుడి యొక్క మనస్థితికి అనుకూలంగా, అతని యొక్క గర్వము అతిశయము అందరికీ తెలిసున్నదే కాబట్టి అతని యొక్క అతిశయానికి తగిన రీతిలో ప్రవర్తించాలి. చాలా నమ్రతగా ఉండాలి, అతని దగ్గర వినయపూర్వకంగా ప్రార్థన చేసి అతన్ని వేడుకోవాలి తప్ప అతన్ని ఏదో శాసించడానికి ప్రయత్నం చేయడమో యువతల వారి బలం గురించి అతన్ని హెచ్చరించే ప్రయత్నమో చేయకూడదు. ఎంతో వినయంగా మాట్లాడాలి దుర్యోధనుడి దగ్గర. అంతేకాదు, ఇత పూర్వం ఆ దుర్యోధనుడి యొక్క అతిశయానికి గర్వానికి సంకోచించినటువంటి ధర్మరాజు గారు ఆ దుర్యోధనుడితో జూదానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు దుర్యోధనుడి యొక్క చుట్టాలందరూ కూడా దుర్యోధనుడిని హెచ్చరించారు, నువ్వు ఆడకు అని. వాళ్ళ మాట విన్నటువంటి దుర్యోధనుడు తను జూదం ఆడడం మానేసి తన పనుపున ఆడవలసినదిగా శకుని ఆదేశించాడు. ఆడినప్పుడు జూత విద్యలో ఎక్కువ నేర్పరితనం కలిగినటువంటి శకుని దుర్యోధనుడి పనుపున జూదం ఆడాడు. అది తెలిసి కూడా ధర్మరాజు గారు పంద్యాన్ని కాస్తూనే ఉన్నాడు, కాసిన ప్రతి పంద్యంలో ఓడిపోతూనే ఉన్నాడు. ఒక విధంగా ఆలోచిస్తే కౌరవులు అన్యాయపరులు అని నిందించడానికి వీలు కాదు. ఎందుకని అంటే వాళ్ళు జూదంలో గెలుచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఏదో పెద్ద హక్కున్నట్టుగా రాజ్యాన్ని అడగడం, పరాక్రమాల గురించి మాట్లాడడం అంత సబబు కాదు. కాబట్టి చాలా వినయంతో మాట్లాడి ఈ కార్యాన్ని సాధించాలి తప్ప వీరుకలా కార్యాన్ని సాధించే ప్రయత్నం చెయ్యడం కానీ వెళ్ళినటువంటి రాయబారి అతిశయంతో ప్రవర్తించడం కానీ చెయ్యకూడదు అని బలరాముడు ప్రతిపాదించాడు. సహజంగా బలరాముడికి దుర్యోధనుడంటే కొంత పక్షపాతం. అందుకని ఈ మాట ప్రస్తావించగానే సాత్యకి సభలో లేచాడు. సాత్యకి మహానుభావుడు, వృష్ణివంశంలో జన్మించినటువంటి చాలా చాలా గొప్ప వ్యక్తులలో సాత్యకి ఒకడు. అర్జునుని యొక్క శిష్యుడు, ఆయన దగ్గర విద్య నేర్చుకున్నాడు, ధార్మికంగా మాట్లాడతాడు. అన్నిటిని మించి ఒక సభలో మాట్లాడేటప్పుడు
ఒక విషయం మీద అభిప్రాయం చెప్పవలసి వచ్చినప్పుడు ఇది అవతల వారికి తెలుస్తుందేమో, ఇలా అంటే అవతల వారు ఏమంటారో, నేను ఈ మాట అంటే పెద్దవాడు బలరాముడు ఏమనుకుంటాడో, ఇప్పుడు నేను అనవసరంగా బలరాముడికి కృష్ణుడికి మధ్యలో ఏమైనా అభిప్రాయ భేదాలు కలిగేటట్టుగా మాట్లాడటం అవుతుందేమో, అనవసరంగా ఇలా ప్రయత్నం మొదలు పెట్టగానే తొందరపడి మాట్లాడినట్టు అవుతుందేమో, మనం ఊరుకుంటే మిగిలిన వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏమవుతుందో చూద్దాం, ఇటువంటి అభిప్రాయాలతో ఉండడు. ఆయన స్పష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. ఉన్న అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేస్తాడు. అది చాలా మేలు జరుగుతుంది. దానివలన ఏమవుతుంది అంటే ఎవరి అభిప్రాయం ఏమిటి అన్నది నిక్కచ్చిగా తెలుస్తుంది. అంతేకాని చూడండి, కొంతమందిని మీరు అడిగారనుకోండి, ఎంతో ప్రేమగా పిలిచి అయ్యా ఏం చేస్తే బాగుంటుంది అని సమావేశం పెట్టేదో ముఖ్య విషయాన్ని అడిగారనుకోండి, అది మీ ఇష్టం అండి, మీ ఇష్టం అండి, ఇవి మీ ఇష్టం అండి అనిపించుకోవడానికే పిలిచింది. నీ అభిప్రాయం ఏమిటో చెప్పాలి. నీకు దాని మీద సమగ్రమైనటువంటి అవగాహన ఉన్నది అని పిలిచినప్పుడు, సలహా చెప్పడానికి నువ్వు యోగ్యుడవు సమర్థుడవు అని నమ్మి పిలిచినప్పుడు నీ అభిప్రాయం ఏమిటో నువ్వు స్పష్టంగా చెప్పాలి. అది చెప్పకుండా దాటవేసేటటువంటి ప్రయత్నం చెయ్యడం కపటం కదా. అటువంటి లక్షణం ఉన్నవాడు సాత్యకి కాడు. అందుకే సాత్యకి బలరాముడు చెప్పినటువంటి విషయాన్ని వెంటనే ఖండన చేస్తూ మాట్లాడాడు. ఆయనకు ఆ విషయంలో ఏ విధమైనటువంటి దాపరికం లేదు, అక్కడ ఏ విధమైనటువంటి మొగమాటం లేదు, నిర్మోహమాటంగా మాట్లాడాడు. అన్నాడు, అసలు ఇలా మాట్లాడచ్చా? ఇట్లా మాట్లాడడం బహుశా బలరాముడా నీకొక్కడికే తగినటువంటి పని. దుర్యోధనుడు చేసినటువంటి పద్ధతి ధర్మబద్ధమైనది అని అంటూనే చెవి ఒగ్గి విని నిన్ను మన్నించే వాళ్ళను అంటాను, కానీ అసలు నిన్ను ఏమనాలి? నువ్వు చెప్పినటువంటి మాట చాలా బాగుంది అని చెవి ఒగ్గి వినేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అనాలి. నిన్నేమంటాం? అసలు దుర్యోధనుడు చేసినటువంటి పద్ధతి సక్రమమైందా, ధర్మబద్ధంగా గెలుచుకున్నాడా అంటూ వేడుక పుట్టిన జోదంబాడనే ధర్మజుడు వారలందరూ తమలో కూడుకొని పిలిచి బలిమిన ఆడి కపట జయము కొనుట ఇది తగవగునే. అది ధర్మరాజు గారు తనంత తానుగా కోరుకుని రండి మనందరం జోదం ఆడుకుందాం, ఇలా పంద్యాలు ఎట్టుకుందామని చెప్పి ధర్మరాజు గారు ప్రతిపాదించాడా? అది క్షాత్రధర్మం. అలా అయితే వస్తాడు, వస్తే ఓడించవచ్చు, వాళ్ళకి పరాక్రమం ఎక్కువ, పెరిగిపోతే ప్రమాదం అని దుష్టచతుష్టయం అంతా కూర్చుని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుని కపట బుద్ధితో కుట్ర చేసి కుతంత్రం చేసి పిలిచి కేవలం సుహృద్యూతమని పేరు పెట్టి కూర్చోపెట్టి ప్రమాదకరమైనటువంటి రీతిలో ఆడి అవమానాల పాలు చేసి తర్వాత మళ్ళీ అనుద్యూతాన్ని కల్పించి ధర్మరాజు గారి యొక్క రాజ్యాన్నంతటినీ తీసేసుకుని వాళ్ళు ఒకవేళ ఇంకా అక్కడే రాజ్యంలో ఉంటే వాళ్ళ మీద ప్రజలకి సానుభూతి ఏర్పడుతుందేమోననేటటువంటి భయంతో 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనేటటువంటి నియమాన్ని పెడితే వాళ్ళు ప్రజలకి దూరంగా ఉంటే వాళ్ళ గురించిన ఆలోచన ప్రజల మనసులలో తొలగిపోతే రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం తేలిక అనేటటువంటి కపట బుద్ధితో కుట్రతో ఎంతో ఆలోచించి పిలిచి ఆడి దాన్ని నిర్వర్తించారు తప్ప అంత తేలికగా ధర్మరాజు గారు తనంత తానుగా కోరి వెళ్ళి ఆడి జూదంలో ఓడిపోయిందా? అన్నీ తెలిసి కూడా బలరాముడు ఇలా మాట్లాడచ్చా? అది ధర్మరాజు గారు తనంత తానుగా పోగొట్టుకున్నదా, ధార్మికంగా దుర్యోధనుడు సంపాదించుకున్నదా? ఎలా చెల్లుతుంది? అది కావాలని వాళ్ళందరూ కుట్ర చేసి ఆలోచించినది, అంతేకాని కాకతాళీయంగా జరిగిన క్రీడ కాదు. అటువంటప్పుడు మనం శాంతి అనేటటువంటి పలుకులు పలికినంత మాత్రాన ఇంత కుట్రలు చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి దుర్యోధనుడు రాజ్యభాగాన్ని తిరిగి పాండవులకి ఇస్తాడా? పాండవులది పొందడం సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. పైగా క్షత్రియుడనేటటువంటి వాడు రాజ్యలక్ష్మిని పొందాలి అనుకుంటే ఉత్తమ మార్గం యుద్ధం చెయ్యడమే. యుద్ధం చేసి పౌరుష ప్రతాపాలు ప్రకటనం చెయ్యాలి. ప్రకటనం చేసి యుద్ధంలో విజయలక్ష్మిని సాధించాలి. అంతేకాని ఇలా శాంతి అంటూ కూర్చుంటే దానివలన దుర్యోధనుడు వంటి వాడు రాజ్యాన్ని తిరిగి ఇస్తాడా? పైగా ఆ దుర్యోధనుడు సద్బుద్ధి కలిగినటువంటి వాడు కాడు. పోని నచ్చజెప్పి మంచి మాటలు చెప్పి మంచి పని జరిగేటట్టుగా చూడ్డానికి అక్కడ ఉన్నటువంటి పెద్దరికం ఉన్న ధృతరాష్ట్రుడు
కొడుకు బుద్ధి ఎటువంటిదో అటువంటి బుద్ధి ఉన్నవాడు, ఇంకా అవసరమైతే ఒక పాలు ఎక్కువ ఆలోచించగలిగిన వాడు కుట్రల విషయంలో, ఇంకా దుష్టమైన బుద్ధి ఉన్నవాడు, కొడుకు మాత్రమే బాగుపడాలని కోరుకునేటటువంటి వాడు, పెనువేప విత్తు అటువంటి వాడు ఉండగా ఇటువంటి కార్యాలు నెరవేరుతాయా? శాంతి మార్గంలో ఈ సమస్య పరిష్కరింపబడుతుందా? అది జరిగేది కాదు. కాబట్టి పౌరుష ప్రతాపములతో సాధించవలసినదే. యుద్ధమే వస్తే నా బాణములు చాలు. నిజంగా కూడా సాత్యకి గొప్పవాడు. ఎందుచేత అంటే పాండవుల పక్షంలో చిట్ట చివర మిగిలిపోయినటువంటి యనమండుగురిలో సాత్యకి ఒకడు. అంత గొప్పగాను యుద్ధం చేశాడు. అటువంటి సాత్యకి యుద్ధమే వస్తే నా బాణములు చాలు, నేను శత్రువీరులను పడగొట్టగలను. అంతేకాదు యువతల వైపు ఉన్నవాళ్ళేం తక్కువ కారు. భీమార్జున నకుల సహదేవులు ఉన్నారు. వాళ్లే యుద్ధానికి వస్తే భీముడే భుజపరాక్రమాన్ని చూపించడం ప్రారంభం చేస్తే అర్జునుడు గాంధీవాన్ని చేతపట్టి సవ్యసాచి అయి బాణములు వేయడం ప్రారంభం చేస్తే నకుల సహదేవులిద్దరూ పేట్రేగి యుద్ధం చేస్తే యువతల వైపు ఉన్నటువంటి పాంచాల దేశ వీరులు, వృష్టివంశ శ్రేష్ఠులు వీళ్ళందరూ కూడా యుద్ధంలో తలపడితే అంత తేలికేం కాదు కౌరవులకి విజయం సాధించడం. ఏదో మేము సైన్యాన్ని సమీకరించాం కాబట్టి అటు 5గురే ఉన్నారు కాబట్టి మేము వాళ్ళని మట్టు పెట్టడం చాలా తేలిక అనుకోవడం తేలిక మాట ఏం కాదు. కాబట్టి వాళ్ళు అంత తేలికగా యుద్ధంలో గెలవలేరు. పైగా ఇంత బలం ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పాండవులే యుద్ధంలో గెలుస్తారు. దుర్యోధనుడే మట్టు పెట్టబడతాడు. ఇక రాజ్యాన్ని పొందడానికి ఇటువంటి మార్గం ఒకటి ఉండాలి, ప్రయత్నం చెయ్యాలి అని మీరు అంటారా? నేను ఒక మాట చెప్తాను. మర్యాద పోకూడదు, గౌరవం పోకూడదు. అటువంటి మార్గంలో జరగాలి. దుర్యోధనుడు తనంత తానుగా ధర్మరాజు గారి మర్యాదకి ఏ పాటి భంగమో వాటిల్లకుండా ఉండేటటువంటి రీతిలో పాండురాజు యొక్క రాజ్యాన్ని తనంత తానుగా గౌరవప్రదంగా పాండవులకు తిరిగి ఇచ్చివేయడానికి ప్రతిపాదన చేస్తే సుముఖంగా ఉండి అంగీకరించాలి తప్ప వినయ విధేయతలతో దుర్యోధనుణ్ణి బ్రతిమాలుకుని రాజ్యం తీసుకోవలసినటువంటి అగత్యం ఇన్ని కష్టాలు పడి ఇంత ఓర్పు పట్టినటువంటి పాండవులకు ఇంకా ఉండవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం యుద్ధానికి కృతనిశ్చయులడం అవడమే మంచిది అన్నట్టుగా సాత్యకి తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. వెంటనే ద్రుపద మహారాజు గారు లేచన్నాడు, బలరాముడు చెప్పినటువంటి మాట నేను కూడా అంగీకరించాను. బలరాముడు చెప్పినట్టుగా మనం ప్రవర్తించవలసినటువంటి అవసరం లేదు. దుర్యోధనుడి దగ్గర అంత వినయవిధేయతలతో ఉండవలసిన అగత్యం లేదు. పైగా దుర్యోధనుడు ఎవరి మాట వినడు, భీష్మద్రోణాదుల మాట కూడా వినడు. భీష్మద్రోణాదులు ఆ కొలువుకూటంలో చాలా కాలంగా అలాగే ఉండిపోయారు కాబట్టి అక్కడే ఉండిపోయి దుర్యోధనుడు చెప్పిన దాన్ని కాదనలేనటువంటి అశక్తతతో ఉంటారు. ఆ పైన ధృతరాష్ట్రుడు అసలు కాదనడం. కాబట్టి అటువంటి దుర్యోధనుడితో మనం ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యమయ్యేది కాదు. అయినా మనం 2 మార్గములలోనూ ప్రయాణం చేద్దాం. ఒకటి, మొట్టమొదట మనకి స్నేహితులైనటువంటి రాజులు ఎవరున్నారో వాళ్ళ యొక్క సహాయాన్ని తీసుకోవడం మనం ప్రారంభం చేసేయాలి. మన వైపు నుంచి దూతలు మనకు అనుకూలురైనటువంటి రాజుల్ని వెళ్ళి కలుసుకొని మనకి సైనిక సహాయం చెయ్యవలసిందిగా అభ్యర్థించాలి. ఎందుకని అంటే రాజుల యందు ఒక లక్షణం ఉంటుంది, ఎవరు మొట్టమొదట అడిగారో అటువంటి వారికి సహాయం చేస్తారు. మనం ముందు అడగకుండా దుర్యోధనుడు ముందడిగితే దుర్యోధనుడికే సహకారం చెయ్యడానికి ఇష్టపడతారు. అలా కాకుండా ఉండాలి అంటే మనం ముందుగా మనకి మిత్రులైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ యొక్క సహాయాన్ని స్వీకరించాలి. అట్లాగే నా ప్రధాన పురోహితుడు ఉన్నాడు, ఆయన వాక్చితరుడు, దక్షత కలిగినటువంటి వాడు, ధర్మరాజు యందు భక్తి కలిగినటువంటి వాడు, ధర్మాధర్మముల గురించి తెలిసిన్నటువంటి వాడు. ఆయనని పిలిచి కూర్చోపెట్టి ఈ సమస్య గురించి అవతల వారి స్వభావముల గురించి వివరించి మనం పంపిస్తే కార్యాన్ని సాధించి రాగలడు. కాబట్టి మనం నా ప్రధాన పురోహితుణ్ణి ఒకవైపు నుంచి రాయబారానికి పంపుతూనే వేరొక వైపు నుంచి యుద్ధ ప్రయత్నాలు మనం కూడా చేసుకోవడం మంచిది. ఎందుకనంటే ఇప్పటికే దుర్యోధనుడు అటువంటి ప్రయత్నాన్ని ప్రారంభం చేసేశాడు కాబట్టి మనం కూడా అటువంటి ప్రయత్నాన్ని మొదలు పెడదామన్నారు.
ద్రుపద మహారాజు చేసినటువంటి ప్రతిపాదనని సభలో ఉన్నటువంటి అందరూ అంగీకరించారు. అంగీకరించిన తరువాత వివాహానికి వచ్చి చాలా రోజులైంది, అనేకమైన కార్యక్రమాలు ఇంకా ఊరు వెళ్ళి చేసుకోవలసి ఉన్నాయి, కాబట్టి మేము ఊరు బయలుదేరుతాం. ఈ ద్రుపద పురోహితుడు వెళ్ళి వచ్చిన తరువాత వచ్చేటటువంటి ఫలితాన్ని బట్టి మళ్ళీ మనందరం తిరిగి కలిసి కూర్చుని మాట్లాడి తరువాత చేయవలసినటువంటి పనులను నిర్ణయం చేద్దామని చెప్పి వాళ్ళందరి దగ్గర వీడ్కోలు తీసుకుని కృష్ణ పరమాత్మ, వెనక బలరాముడు, సాత్యకి మొదలైన వారందరూ కూడా వారి వారి రాజ్యానికి వెళ్ళిపోయారు. ఇక ఈ ద్రుపద పురోహితుణ్ణి ద్రుపద మహారాజు గారు పిలిచి కూర్చోపెట్టి మాట్లాడవలసినటువంటి విధి విధానముల గురించి వివరించి ఆయనని హస్తినాపురానికి పంపించాడు. ఆ హస్తినాపురానికి ద్రుపద ప్రధాన పురోహితుడు బయలుదేరి వెళ్ళాడు. స్వస్తి.